నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ కు స్వాగతం. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. బీహార్, యూపీ మాదిరి ఏపీలో హింసారాజ్యం రచిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేసిన వైసీపీ నేతలు. క్రమంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు. రాష్ట్రంలో మరో 3 రోజులు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం. అనపర్తి నియోజకవర్గంలోని రోడ్ల పరిస్థితిపై ఎమ్మెల్యే నల్లిమిరి రామకృష్ణారెడ్డి సమీక్ష. అతి త్వరలోనే కెనాల్ రోడ్డు మరమ్మతులు చేపడతామని హామీ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. రాష్ట్రంలో మారణ హోమం చేస్తున్నారని మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని విచారం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలు రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తూ మారణ హోమం చేస్తున్నారని మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని ఆవేదన వ్యక్తం చేశారు. కౌంటింగ్ రోజు నుంచే వైసీపీ నాయకులపై దాడులు చేస్తున్నారన్నారు. టీడీపీ, జనసేన రౌడీ మోకలు అధికార మదంతో రెచ్చిపోతున్నాయని మండిపడ్డారు. డీజీపీ పోలీసు ఉద్యోగం చేయకుండా చంద్రబాబు వాళ్ల చేతులు కట్టేశారని విమర్శలు గుప్పించారు. వైసీపీపై జరుగుతున్న దాడులపై హైకోర్టుకు వెళ్లి దాడులు చేసిన వారితో పాటు చూస్తూ ఉన్న పోలీసులపై కేసులు వేస్తామన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని భయపెట్టాలి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిస్తేజం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. దగ్గర ఉండి వాళ్ళు కొడతాంటే వీళ్ళు చూస్తూ నిలబడి ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు మా దగ్గర పోలీసులు ప్రేక్షక పాత్ర వహించేటువంటి సన్నివేశాలు, తెలుగుదేశం పార్టీ అల్లరి మోకల్లో మా వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి సన్నివేశాలు సీసీ ఫుటేజీలతో సహా, ఫోటోలతో సహా మా దగ్గర ఉన్నాయి. మేము ఎస్పీ గారికి కానీ లేదా లోకల్గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ ఇచ్చినా విధంగా ఎటువంటి కేసులు కూడా కట్టినటువంటి పరిస్థితి లేదు. మా దగ్గర ఉన్నటువంటి వీడియోగ్రాఫులతో, ఫోటోగ్రాఫులతో హైకోర్టుకు వెళ్ళి ప్రైవేట్ కేసులు వేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. దాడులు చేస్తుంటే చూస్తున్నటువంటి పోలీస్ వ్యవస్థ మీద కూడా కేసులు వేయటానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ అదేవిధంగా కార్యకర్తలకు కానీ ఎటువంటి భయం, ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. రేపు 2 రోజుల్లో జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరం కలిసి ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి దాడులు చేసినటువంటి వాళ్ళ ఇళ్ళకెళ్ళి ధైర్యం చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం. వీళ్ళు కేసుకి హాస్పిటల్కి, పోలీస్ స్టేషన్కి వెళ్తే హాస్పిటల్కి పంపలా, పోలీస్ స్టేషన్కి వెళ్తే హాస్పిటల్కి పంపలా, ఆయన్ని పంపించారు ధ్వంసం చేసిన వాడిని. సరే నీళ్లు మా కార్పొరేటర్లు వీళ్ళు కలిసి వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తే బరి తెగించి పోలీసులు ఉండగా, ముగ్గురు, ఒక ఏఎస్ఐ, ఒక హెడ్ కానిస్టేబుల్ ఉండగా 15 మంది రౌడీలు, ఈ కొట్టిన వాళ్ళందరూ కూడా వచ్చి, మంచం మీద పడుకున్నారేంటే, లంజా మంచం మీద పడుకున్నామేంటి, హాస్పిటల్ సీసీ ఫుటేజీలు తీయించుకోవాలని ఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నా. ఏఎస్ఐ మాట్లాడు, హెడ్ కానిస్టేబుల్ మాట్లాడు, కనీసం వాళ్ళని కేకలేరు. పోలీసులు బ్యారికేడింగ్ పెట్టి కుర్చీల్లో కూర్చుంటే ఆ కుర్చీలు పెట్టి వాళ్ళని కొట్టి కార్లు ధ్వంసం చేస్తే ఇంతవరకు కేసు ఇచ్చినా కూడా కేసు కట్టలేదు, ఎఫ్ఐఆర్ కట్టలేదు ఇంతవరకు. దాన్ని కూడా మేము హైకోర్టులో మూవ్ చేస్తున్నాం. ఈ పోలీస్ ఇన్యాక్షన్, ఈ దౌర్జన్యాలు, చంద్రబాబు నాయుడు చేయిస్తున్నటువంటి దౌర్జన్యాల మీద దానికి కేసు లేదు. గొల్లగూడ మన యాదవులది గొడుగుపేటలో కేసు లేదు. దీని మీద ఏమో కౌంటర్ కేసు, వీళ్ళ మీద ఏమో చిన్న కేసు. ఆ అమ్మాయిని పచ్చిగా మాట్లాడి పట్టుకోరాని చాటు పట్టుకున్నా కూడా పోలీసులు అక్కడికి వచ్చి స్టేట్మెంట్, భార్య స్టేట్మెంట్ ఇస్తుంటే ఆ ఏఎస్ఐ ఉన్నాడు అక్కడ, తెల్ల జుట్టు, వాళ్ళు చెప్తున్నారు తెల్ల జుట్టు ఏఎస్ఐ అండి. ₹3 3 నెలల సబ్స్క్రిప్షన్, హాట్స్టార్ లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన OTT యాప్, ఇవన్నీ కేవలం ₹3కే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. రాష్ట్రంలో ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం దక్షిణ తెలంగాణ పరిసర ప్రాంతాల్లో విస్తరించి ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో రానున్న 3 రోజులు వానలు కొనసాగనున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ వద్ద ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం దక్షిణ తెలంగాణ పరిసర ప్రాంతాల్లో విస్తరించి ఉంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తున్నాయి. వచ్చే 2-3 రోజుల్లో ఇవి కోస్తాంధ్రలోని మిగిలిన భాగాలు, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాల్లో మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఫలితంగా శనివారం ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు
వర్షాలు పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ₹3 3 నెలల సబ్స్క్రిప్షన్. హాట్స్టార్ లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన OTT యాప్. ఇవన్నీ కేవలం ₹3కే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి R&B డిపార్ట్మెంట్ ఇంజనీర్లతో ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి సమీక్ష చేశారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి R&B డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, 4 మండలాల అసిస్టెంట్ల ఇంజనీర్లతో నియోజకవర్గంలోని రోడ్ల పరిస్థితిపై ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాకినాడ రాజమహేంద్రవరం కెనాల్ రోడ్డు పునర్నిర్మాణం అత్యవసరమని, అనేక ప్రమాదాలకు కారణమవుతున్న ఈ రోడ్డును మొదట ప్రయాణానికి ఆటంకం లేకుండా మరమ్మతులు చేస్తామన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ కావడంతో కేంద్రంతో చర్చించి కెనాల్ రోడ్డుకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు తాను రాజమహేంద్రవరం ఎంపీ పురంధరేశ్వరితో కలిసి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అందరూ కూడా రాజమండ్రి వెళ్ళాలంటే అదే రోడ్డు, అదే విధంగా పూర్వపు జిల్లా కేంద్రం కాకినాడకి వెళ్ళాలి అంటే కూడా అదే రోడ్డు. రోడ్లకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలనేది ప్రతి ఒక్కరి ఆలోచన. 5 సంవత్సరాల పాటు యాన్యువల్ మెయింటెనెన్స్ కూడా లేని పరిస్థితిలో ఇవాళ రోడ్లు మళ్ళీ పునర్నిర్మాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్డు 2 దశలుగా చేయాలనేది నా ఆలోచన. మొట్టమొదటిగా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా, 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఇబ్బంది లేకుండా సాధారణ పరిస్థితుల్లో రవాణా జరిగే విధంగా ముందుగా అత్యంత వేగంగా ప్యాచ్ వర్క్ కానీ, అవసరమైన చోట్ల కొంత లేయర్స్ వేసి కానీ బాగు చేసినట్టయితే ముందుగా ఇబ్బంది తీరుతుంది. మరి దాన్ని డీటెయిల్డ్ గా ఏ విధంగా చేయాలనేది వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్స్ అడిగా. R&B డిపార్ట్మెంట్ నుంచి, అదే నేషనల్ హైవేస్ నుంచి రిపోర్ట్స్ తీసుకుని దాన్ని నేను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి KR రోడ్డుని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని దాన్ని పునర్నిర్మాణం చేస్తాం. అదే విధంగా సింగంపల్లి నుంచి రంగంపేట వెళ్లే రహదారి కనీసం సైక్లిస్ట్ కూడా వెళ్లలేని పరిస్థితిలో ఉంది. దాన్ని కూడా ఇమీడియట్ గా టేకప్ చేసి చెయ్యాలి. అదే విధంగా మిగిలిన అన్ని రోడ్లు కూడా ఎక్కడెక్కడైతే ప్యాచ్ వర్క్స్ అవసరం ఉన్నాయో, ఎక్కడైతే పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉన్నాయో అన్నిటికీ సంబంధించి ఒక డీటెయిల్డ్ రిపోర్ట్స్ ఇప్పుడు అడిగాను. అవన్నీ వచ్చిన తర్వాత చీఫ్ ఇంజనీర్ స్థాయిలో కానీ, మంత్రి స్థాయిలో కానీ, ముఖ్యమంత్రి స్థాయిలో కానీ ఎక్కడ ఏది అవసరం అయితే అందరితో సంప్రదించి, ప్రధానంగా ఇవాళ గత 5 సంవత్సరాలుగా కాంట్రాక్టర్లు తీవ్రమైన ఇబ్బందులు, ఎవరికి పేమెంట్లు లేని పరిస్థితుల్లో ఎవరు కాంట్రాక్టర్లు కూడా పనిచేయడానికి ముందుకు రావడం లేదు. అది ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా పదే ఆ విషయం మాట్లాడడం జరిగింది. అవి ఏ విధంగా పరిష్కారం చేయాలి, దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది ఆలోచన చేస్తాం. ప్రజల అవసరాలు తీర్చడం తక్షణ కర్తవ్యంగా నేను ముందుకు వెళ్తాను. దానిలో భాగంగానే ఇవాళ R&B అధికారులతో సమావేశం కావడం జరిగింది. థ్యాంక్ యూ అనండి. ₹3 3 నెలల సబ్స్క్రిప్షన్. హాట్స్టార్ లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన OTT యాప్. ఇవన్నీ కేవలం ₹3కే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగిందని, ఎలాంటి అవాంతరాలు లేకుండా ఎన్నికలు పూర్తి చేశామని చెప్పారు. ఎన్నికలు సాఫీగా పూర్తి కావడంతో వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకునేందుకు తిరుమల వచ్చినట్లు వెల్లడించారు. నాకు ధన్యవాదం చెప్పడానికి ఈరోజు రావడం జరిగింది. వీ హ్యావ్ కంప్లీటెడ్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ వెరీ ప్రొఫెషనల్ మేనర్. ద హోల్ ప్రాసెస్ ఇస్ కంప్లీట్ అండ్ ద న్యూ గవర్నమెంట్ ఇస్ రెడీ టు టేక్ ఓవర్. థాంక్యూ. ₹3 3 నెలల సబ్స్క్రిప్షన్. హాట్స్టార్ లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన OTT యాప్. ఇవన్నీ కేవలం ₹3కే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్
1800-120-2056, 9112123456. అభివృద్ధికి కృషి చేస్తానని మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ హామీ ఇచ్చారు. మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. మైలవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్ల కాలంలో మిగిలిన అభివృద్ధి పనులన్నీ దశలవారీగా పూర్తి చేస్తామన్నారు. టీడీపీ కార్యకర్తలందరికీ అందుబాటులో ఉండి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కొన్ని నాకు తెలియకుండా కూడా పరోక్షంగా జరిగిన పొరపాట్లు ఏమైనా ఉన్నా కూడా సరిదిద్ది ముందుకెళ్తాను. అలాగే గ్రామాల్లో తెలిసి తెలియక కొంతమంది సోదరులు దొందుడుకు చర్యలకు పాల్పడతా ఉన్నారు. దయచేసి వాటిని చెయ్యొద్దు. మనమందరం అన్నదమ్ములు ఎన్నికలప్పుడు రాజకీయంగా పోరాడి ఎవరికి ఓట్లు వాళ్ళు వేయించుకున్నాం. ఈ వ్యవహారంలో ప్రజలు మనకు ఆశీర్వదించారు, మనకు మద్దతు ఇచ్చారు. కాబట్టి మనం అందరినీ గౌరవభావంతో ముందుకు సాగాలి. మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో చాలామంది శాసనసభ్యులు, చాలామంది మంత్రులు ఏ రీతిలో అయితే ప్రవర్తించారో దానికి ప్రజలు ఈరోజు ఓటు రూపంలో ఏ రకమైనటువంటి సమాధానం చెప్పారో మీరందరూ చూస్తూ ఉన్నారు. కాబట్టి మీరందరూ బాధ్యతగా మెలగాలని, ఎట్టి పరిస్థితుల్లో సాటి సోదరులు ఎవరిని కూడా వాళ్ళ మనసులను గాయపరిచేటట్టుగా ప్రవర్తించొద్దని చెప్పి తెలుగుదేశం అలాగే జనసేన బీజేపీ కేడర్ అందరిని కూడా కోరుకుంటూ, తప్పకుండా నా మీద ఉంచిన ఈ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, మైలవరం నియోజకవర్గాన్ని సమగ్రాభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నానని, నాకు ఇచ్చిన ఈ గౌరవానికి మైలవరం నియోజకవర్గ ప్రజలకి అందరికీ పేరు పేరున ₹3 3 నెలల సబ్స్క్రిప్షన్. హాట్స్టార్ లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన OTT యాప్. ఇవన్నీ కేవలం ₹3కే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800-120-2056, 9112123456. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో మాధారపు తాతాజీ ఆధ్వర్యంలో జనసేన సైనికులు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నామకరణ మహోత్సవం నిర్వహించారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించకపోతే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటారన్న ముద్రగడ పద్మనాభంకు తిమ్మాపురం జన సైనికులు నామకరణం చేసినట్లు జనసేన నాయకులు తలాటం దుర్గాబాబు, సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షులు రంభాల రమేష్ తెలిపారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో మాధారపు తాతాజీ ఆధ్వర్యంలో జనసేన సైనికులు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నామకరణ మహోత్సవం నిర్వహించారు. ముద్రగడ పద్మనాభం ఫ్లెక్సీకి వైఎస్ పద్మనాభరెడ్డిగా నామకరణ మహోత్సవాన్ని నిర్వహించారు. దూరంగూడి అని కానీ వైఎస్ అని కానీ ఆ రెడ్డిలో ఏ పేరు అవుతుందో ఆ పేరు మార్చుకుని నువ్వు మా కులాన్ని వదిలేసి జరగాలి తప్ప నువ్వు ఇంటి పేరు ముద్రగడ్డ అన్నది పట్టుకెళ్తానంటే మా కోపలు ఎవరో ఊరుకోము. ముందు అది గుర్తుపెట్టుకో. ఈరోజు మాకు ఆనందకరమైన విషయం ఏంటంటే ఈ మహానుభావుడు 3 తరాల నుంచి మమ్మల్ని కాల్చి తింటా ఉన్నాడో మేము భరించాము. మేము ఎమ్మెల్యే స్థాయి నుంచి మినిస్టర్ స్థాయి దాకా ఎదగలిగాం తప్పితే సీఎంలో పోయాం. సీఎం స్థానంలో ఉన్న రెడ్లకి నేను దత్తదొక్కున్నానని చెప్పిన మన్నాడే భూస్థాపితం అయిపోయింది ఆ పార్టీ. రెడ్ల పార్టీ అన్నది లేకుండా అయిపోయింది. మేము ఇవాళ రాజాధికారానికి అందుకోలేక కానీ సీఎం పదవికి చాలా దగ్గరలో ఉన్నాం. ఈ దరిద్రులు పోగానే మా కోపలు చాలా హెచ్చుగా ఉన్నారు. మేము చాలా ఆనందంగా ఉన్నాం. ఈ మహానుభావుడు పోవడం మాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతూ ఈ మంచి కార్యక్రమం పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కాపులు మేమంతా కూడా ఆయన ఏ పిలిపించినా సరే ఆయన ఈ స్టేట్లో ఉండడానికి కారణం కాపులు. కానీ ఆయన మాట్లాడిన మాటలు పవన్ కళ్యాణ్ గారి మీద కానీ జనసేన పార్టీ మీద కానీ మాట్లాడిన మాటలు బట్టి చూస్తుంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే నేను పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని అన్నాడు. ఆయన మార్చుకోవడం కాదు, ఈరోజు తిమ్మాపురం గ్రామంలో చాలా భారీగా ఆయన పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డిగా మార్చడం జరిగింది. వైఎస్ పద్మనాభరెడ్డిగా మార్చడం జరిగింది. మా కాపు కులానికి పట్టిన దరిద్రం ఈ రోజుతో పోయి ఆ రెడ్లకి మిమ్మల్ని అంకితం ఇస్తున్నాం. ఏ రోజైతే మీరు పేరు మార్చుకుంటున్నారో ఆ రోజే సీఎం స్థాయి నుంచి ఎందుకు పనికిరాని జగన్మోహన్ రెడ్డిగా ప్రతిపక్షం కూడా లేని పార్టీగా చేశారు. మీరు లెక్క పెట్టిన తర్వాత అదే పవన్ కళ్యాణ్ని సినిమాలు చేసుకునేవాడు ఏం రాజకీయం చేస్తామని అడిగారు పద్మనాభం గారు. మీరు ఏం రాజకీయం చేశాడో ప్రపంచం అంతా చూసింది. అదే వేషాలు వేసుకునేవాడు ఏం చేస్తాడన్నారు. మీ వేషాలన్నీ కూడా ఎండగట్టించి ఈరోజు కనీసం
మీరు ప్రతిపక్షంలో కూడా లేకుండా బయటికి కూడా ముఖం చూపించుకోకుండా చేసిన వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే దట్ ఈస్ పవన్ కళ్యాణ్. 4 మూలని కూడా రాజకీయం చేసినా కానీ మా పవన్ కళ్యాణ్ గారిని ఎంటికి కూడా పీకలేకపోయారు ఈ రోజు. అది దట్ ఈస్ పవన్ కళ్యాణ్, దట్ ఈస్ కొన్నిదల పవన్ కళ్యాణ్. ఈ రోజు స్టేట్ లో కాదు సెంట్రల్ లో కూడా చక్రం తిప్పుతున్నాడు. ఇవాళ మోడీ గారు ఇవాళ అర్జెంట్ గా పిలిపించుకుని ఆయన పవన్ కళ్యాణ్ గారు సలహా తీసుకుని ఇవాళ రాజకీయం చేస్తున్నాడంటే పవన్ కళ్యాణ్ గారు హవా ఏంటో ముద్రగడ పద్మనాభ గారు తెలుసుకుని దయచేసి ఇంకెప్పుడు కూడా మా కులంలోకి రావద్దు మళ్ళీ. ఇదే మీకు విజ్ఞప్తి. ఆ గిడ్డల్ని అలాగే నాశనం చేసేసి మీరు వెళ్ళిన తర్వాత మళ్ళీ మా కాపు కులానికి రాజ్యాధికారం వచ్చేలాగా మేము చేసుకుంటాం. దయచేసి ముద్రగడ పద్మనాభ గారు ఇంకెప్పుడు మీరు రావద్దు. ₹3 3 నెలల సబ్స్క్రిప్షన్. హాట్స్టార్ లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన OTT యాప్. ఇవన్నీ కేవలం ₹3కే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. కడప ఎన్టీఆర్ సర్కిల్ వద్ద టీడీపీ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమితో పాటు కడప ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి విజయంపై టీడీపీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. కడప ఎన్జీఆర్ సర్కిల్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే మాధవిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు గోవర్ధన్ రెడ్డి, హరిప్రసాద్లు మాట్లాడుతూ రాష్ట్రంలో ఓట్ల సునామీ ఎలా ఉంటుందో ఎన్నికల్లో చూశామన్నారు. ప్రతిపక్ష పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా చేశామన్నారు. ప్రపంచం ఏ విధంగా ఉందో మనం ఎప్పుడు చూడలే సునామీని. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఓటరు కూడా సునామీ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇవాళ ఫలితాలు మనకు వచ్చినాయంటే మనం ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే నందమూరి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు 83, 85, 94లో ఎటువంటి ప్రపంచం ఉండిందో 2024లో కూడా అదే ప్రపంచం, అదే సునామీ. ఇవాళ ప్రతిపక్ష పార్టీకి కనీసము ప్రతిపక్ష హోదా లేకుండా చేసినటువంటి ఓటర్ మహాశయులు మేము అడుగుతాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అమెరికా నుంచి ఇతర దేశాల నుంచి ఓటేసేదానికి ఆంధ్రప్రదేశ్కు ఓటర్లు తరలి వచ్చినారు. కానీ ఈ సైకో ఈ జగన్మోహన్ రెడ్డికి కనీసం వాళ్ళ అమ్మ ఓటేయకుండా అమెరికా వెళ్ళిందంటే ఎంతటి దుర్మార్గుడు. ఒక్క తూరు ఆలోచించాలి మనమందరం కూడా. అమ్మ కొడుకు ఓటేయలేదంటే ఇవాళ ఏ విధంగా ఉందో ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఒక్క తూరు ఆలోచించాలా. అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క సైకో పరిపాలనకు వాళ్ళ అమ్మనే భయపడి ఈ రాష్ట్రం వదిలి, ఈ దేశం వదిలి అమెరికా వెళ్ళిందంటే ఇతను ఎటువంటి సైకోనో ఒక్క తూరు మనం అర్థం చేసుకోవాలా. కాబట్టి ఇవాళ ప్రపంచం 5 సంవత్సరాలు ప్రజలు ఎన్నో ఇబ్బందులు గురి అయినారు. పోలీసు వాళ్ళైతే 41 నోటీసులు, గృహ నిర్బంధాలు, ఎస్సీ ఎస్టీ కేసులు అరెస్టు చేయడం, జైలులో వేయడం, దాదాపుగా 100 రోజులు జైల్లో పెట్టిన పరిస్థితులు. ఈ రోజున కూడా ఒక్క ఛార్జ్ షీట్ కూడా వేయలేని పరిస్థితి. రాష్ట్రంలో 5 కోట్ల మంది ఆంధ్రులు మాకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలి. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం మంచి నినాదంతో కూడు గూడు గుడ్డ ఏ విధంగా ప్రజలకు మేము ఇస్తామని చెప్పారో ఆ విధంగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అదేవిధంగా పవన్ కళ్యాణ్, మోడీ గారు అయితేనేమి, ముగ్గురు కూడా ఈ దినం ఎన్డీఏ కూటమిలో మేము గెలవడం నిజంగా వాళ్ళందరి ఆశీస్సులు కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు అయితే నేరుగా ఇదే జగన్మోహన్ రెడ్డిని నిన్ను తొక్కేస్తాను, నిన్ను తొక్కుతాను అన్నాడు. అదేవిధంగా ప్రజలే 5 కోట్ల మంది ఆంధ్రులు ఈ దినం జగన్మోహన్ రెడ్డిని తొక్కేశారు. ఆయన ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నాడో మనం అందరం చూసాం. కార్యకర్తలు, కుటుంబం సభ్యులు అందరూ ఈరోజు పండగ చేసుకుంటున్నాం. దానికి కారణం మన ఇండియా కూటమి
చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి చూసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అందరూ ఓట్లు వేసి అపోజిషన్ లేకుండా చేశారు. వాళ్ళకి అంతా పాదాభివందనం చేస్తున్నారు ప్రజలందరికీ. అదేవిధంగా కడప జిల్లాలో ప్రతి కార్యకర్త ఈ సొంతం ఓటు సొంతం మన ఎలక్షన్ అని అనుకొని మాధవిరెడ్డి గారికి గెలిపించారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముస్లిమ్స్ మైనారిటీకి మొట్టమొదటిసారి మన హజ్ హౌస్ హైదరాబాద్లో కట్టించారు. ఆ ఘనత కూడా ఆయనకే. దాని తర్వాత విడిపోయినాక కడపలో హజ్ హౌస్ కట్టించారు. ₹3 3 నెలల సబ్స్క్రిప్షన్. హాట్స్టార్ లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన OTT యాప్. ఇవన్నీ కేవలం ₹3కే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. కాకినాడ సురేష్ నగర్లోని పార్టీ కార్యాలయంలో ఎన్డీఏ కార్యకర్తలు నాయకులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నితీష్ కుమార్ ఎన్డీఏ నాయకులు అందరూ కలిసి మోదీ 3వసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు మార్గం సుగమం చేశారని కాకినాడ పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు తెలిపారు. కాకినాడ సురేష్ నగర్లోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు నాయకులతో కలిసి ఎన్డీఏ సమావేశాన్ని ఢిల్లీ నుండి లైవ్ కార్యక్రమం ద్వారా వీక్షిస్తూ ఆనంద సంబరాలతో ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా రంబాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో రికార్డు స్థాయిలో వరుసగా 3వసారి ప్రధాని కాబోతున్న భారతదేశ ప్రధాన సేవకుడికి కాకినాడ పార్లమెంట్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. కూటమి ఏ ఆశయాలతో అయితే ముందుకు వెళ్ళిందో ఆ ఆశయాలను నెరవేర్చేదానికి ప్రజలందరూ కూడా పూర్తి స్థాయి మెజార్టీ మేమందరం కూడా కూటమి వైపు ఉన్నాము. ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కూటమితోనే సాధ్యం అనే ఆలోచనతో ప్రజలందరూ కూడా మంచి తీర్పునివ్వడం జరిగింది. ఆ తీర్పుకు అనుగుణంగా ఈ రోజున భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ ఈ 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు కూడా దానికి అనుగుణంగా ఈ రోజున ప్రజల గురించే, ప్రజలకు సేవకులుగా, సైనికులుగా ఉండే విధంగా ఈ రోజున ఈ తీర్పు వచ్చింది. కాబట్టి దానికి అనుగుణంగానే ఈ రోజున ముందుకు నడుచుకుంటామని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజు ఢిల్లీలో ఎన్డీఏ సమావేశం, ఈ సమావేశంలో ఎన్డీఏ పక్ష నేతగా 3వసారి ప్రధానిగా నరేంద్ర మోదీ గారు పీఠాన్ని అధిరోహించడానికి మార్గం సుగమమైన రోజు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రేపు 9వ తారీఖున ఆయన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇదంతా కూడా దేశంలో నరేంద్ర మోదీ గారి పరిపాలన ఏ విధంగా సాగిందనే దానిపై ఈ రోజున ఓటింగ్ జరిగింది. దానికి తగ్గట్టుగానే ప్రజలందరూ కూడా నరేంద్ర మోదీ గారికి పట్టం కట్టారు. ఆ రకంగానే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ రోజున కూటమి విజయం సాధించింది. తప్పకుండా గతంలో ఏ అయితే సంస్కరణలు నరేంద్ర మోదీ గారు దేశంలో తీసుకొచ్చారో అనేక ఉన్నత స్థాయి సంస్కరణలు ఇంకా మిగిలి ఉన్నాయి. అవన్నీ పూర్తి చేయాలంటే ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రావాలి, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ఏర్పడాలనే ఆలోచనతో ప్రజలందరూ తీర్పిచ్చారు. కాబట్టి 3వసారి కూడా తప్పకుండా ఏదైతే భారతదేశాన్ని అగ్రరాజ్యంగా తీర్చిదిద్దాలనే ఆలోచనను ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా సహకారంతో కేంద్రంలో నరేంద్ర మోదీ గారు 3వసారి ప్రధానిగా ఎన్డీఏ పక్షాల సహకారంతో ప్రధాని కాబోతున్నారు. తప్పకుండా వారందరికీ కూడా ఎన్డీఏ పక్షాల అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున కార్యకర్తలందరూ కూడా ఎన్డీఏ ద్వారానే ఆంధ్రప్రదేశ్ లో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని, రాజధాని లేని రాష్ట్రాన్ని ఇప్పటి వరకు చూసాం. ఇక ముందు కేంద్రం నుంచి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ద్వారా అనేక నిధులు మన రాష్ట్రానికి వచ్చేదానికి మార్గం సుగమమైంది. ఒక పోలవరం కావచ్చు, అదేవిధంగా రాజధాని కావచ్చు, అలాగే యువతకు ఉద్యోగాలు కావచ్చు, రైతులకి కావచ్చు, ఇవన్నీ కూడా చాలా సంస్కరణలు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ చేయవలసి ఉంది. ఇవన్నీ కూడా నరేంద్ర మోదీ గారు చేస్తారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కి ఒక దిక్సూచిగా నిలబడి ప్రజలకి అందరికీ కూడా అండగా నిలబడ్డారనే దానికి మేము చాలా సంతోషిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ కూటమి బలపడుతుందని, కూటమి ఇదే విధంగా ముందుకు సాగుతుందని, రాబోయే ఎలక్షన్స్ లో కూడా ఇదే బంధాన్ని కొనసాగిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
బీహార్, యూపీ మాదిరి ఏపీలో హింసారాజ్యం రచిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేసిన వైసీపీ నేతలు. క్రమంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు. రాష్ట్రంలో మరో 3 రోజులు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం. అనపర్తి నియోజకవర్గంలోని రోడ్ల పరిస్థితిపై ఎమ్మెల్యే నల్లిమిరి రామకృష్ణారెడ్డి సమీక్ష. అతి త్వరలోనే కెనాల్ రోడ్డు మరమ్మతులు చేపడతామని హామీ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.